హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మా ఛానల్. నేనైతే ఈరోజు మా ఇల్లునైతే క్లీన్ చేయబోతున్నాను. న్యూ ఇయర్ అండ్ సంక్రాంతి అయితే వస్తుంది కదా, మా ఇల్లునైతే శుభ్రం చేయబోతున్నాను. నేనైతే నా స్టైల్లో ఎలా చేస్తానో మీకైతే చూపించబోతున్నాను. ముందైతే నేను బెడ్రూమ్ని అయితే శుభ్రం చేయబోతున్నాను. ఎందుకంటే బెడ్రూమ్లోనే చాలా వర్క్ అయితే ఉంటుంది కదా. ఫస్ట్ అయితే నేను బూజు అలా చీపిరితో అయితే దులిపేసుకుంటున్నాను. నేను ఎక్కువ శాతం అయితే బూజు అయితే పట్టనీయను. ఎప్పటికప్పుడు ఊడ్చేటప్పుడు మాత్రం సోమవారం, బుధవారం, గురువారం, శనివారం అలా బూజు అయితే పైన దులుపుతూ ఉంటాను. ఎందుకంటే బూజు పడితే పురుగులు అన్నీ అయితే జారుతాయి కదా. నేనైతే ఇది డిసెంబర్ 1న అయితే క్లీన్ చేశాను. ఇది నా వర్క్ అయిపోయాక అయితే బెడ్రూమ్ని అయితే క్లీన్ చేశాను. చూడండి, నేనైతే ఫస్ట్ మా సార్ సెల్ఫ్ని అయితే క్లీన్ చేస్తున్నాను. అలా చీపిరితో అయితే డస్ట్ మొత్తం అయితే దులుపుతున్నాను. చూడండి, నా చేతిలో ఉంది చూడండి బ్లూ పేపరు. అదైతే మా సారు కంపెనీలోంచి అయితే తెచ్చారు. న్యూస్ పేపర్లో వేయకుండా దాన్ని అయితే నేను కట్ చేసి అయితే సెల్ఫ్లో వేసుకుంటున్నాను. మేము వచ్చిన కొత్తలో వేసాము, అది అలాగే ఉంది. చాలా మంచిగా ఉంటుంది అది బ్లూగా. చూడండి, నేనైతే దులిపేసి సార్ బట్టలు అయితే ఇవైతే డైలీ యూజ్ చేసేవి ఇక్కడైతే ఈ సెల్ఫ్లో సెట్ చేస్తున్నా. చూడండి, మొత్తం అయితే పెట్టేస్తున్నా. ఇవైతే డైలీ వేసుకుండే బట్టలే. అవన్నీ అయితే ఇలా లైన్గా పెట్టేసుకుంటున్నాను. నేనైతే ఎక్కువైతే ఏమి మట్టి పట్టనియను. ఎప్పటికప్పుడు అయితే క్లీన్ చేసుకుంటూనే ఉంటాను. ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారుగా, డస్ట్ ఉంటే డస్ట్ ఎలర్జీ వస్తుందని ఎప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడు ఒక్కొక్క సెల్ఫ్ను అయితే క్లీన్ చేసుకుంటూ ఉంటాను. మరీ తర్వాత అయితే ఇంకా నా సెల్ఫ్ను అయితే క్లీన్ చేయబోతున్నాను. ఇవన్నీ నేను డైలీ వేసుకునే డ్రెస్సెస్, నైటీలు, కొన్ని బట్టలు అయితే ఉన్నవి. చూడండి, అన్నీ తీసి బెడ్ మీద అయితే పెడుతున్నాను. తర్వాత పేపర్ తీసేసి చీపిరితో అయితే క్లీన్ చేసేస్తున్నాను. రేపు జనవరి 1 కదండి. అందరికీ అయితే అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఇక 2025కి బాయ్ అండి. 2026కి వెల్కమ్ అండి. 2025 ఎన్నో కష్టాలను, ఎన్నో సంతోషాలను మనకైతే రుచి చూపించింది. ఇక 2026 అండి. దాన్ని ఎన్ని కష్టాలున్నా, ఎంత సంతోషంగా ఉన్నా గట్టిగా నిలబడి జీవితాన్ని అయితే ముందుకు సాగించాలండి. దేనికి వెనకాడకూడదండి. కష్టపడి ముందుకైతే రావాలండి. ఇక నా సెల్ఫ్లో బట్టలు అయితే క్లీన్ చేసేసి పెడుతున్నాను. చూడండి, అన్నీ ఇవైతే డైలీ యూజ్ డ్రెస్సెస్సేనండి. ఒకదాని తర్వాత ఒకటైతే పైకైతే పెట్టేస్తున్నా. చూడండి, ఇలా అయితే కంప్లీట్ చేసేసాను. నెక్స్ట్ అయితే మా పిల్లల సెల్ఫ్ దులుపుతానండి. వాళ్ళవి కూడా ఇవి డైలీ వేసుకునేవి. అవైతే మా పాపయ్య అండి. నెక్స్ట్ మా బాబుయ్య అండి. వీళ్ళవి కూడా ఎప్పటికప్పుడు నీట్గా అయితే నేను క్లీన్ చేస్తూ ఉంటానండి. ఖాళీగా ఉన్నప్పుడు పిల్లల బట్టలు అయితే శుభ్రం చేస్తూ ఉంటానండి. ఎందుకంటే పురుగులు ఏమన్నా దూరుతూ ఉంటాయి కదండి, చిన్నపిల్లలు కదండి. చూడండి, నాకైతే పేపర్ కింద అయితే డబ్బులు దొరికాయి. అప్పుడు పెడుతూ ఉంటాం కదండి. అవి ఇలా క్లీన్ చేసినప్పుడు అయితే బెనిఫిట్గా అప్పుడప్పుడు అయితే డబ్బులు దొరుకుతూ ఉంటాయండి. నాకు 2 రూపీస్ దొరికాయండి. అవి తీసి చూడండి, నేను పైన అయితే పెట్టాను. క్లీన్ చేసేసి మా పిల్లల బట్టలు అయితే ఇలా పెట్టేస్తున్నానండి. వాళ్ళ సెల్ఫ్ కంప్లీట్ చేసేసానండి. చూడండి, ఇలా అయితే వేటికటికి లెక్క ప్రకారం పెట్టుకుంటానండి. లేకపోతే అన్నీ లాగేసినప్పుడు పడిపోతూ ఉంటాయి కదండి. తర్వాత అయితే అక్కడ వేరే సెల్ఫ్ అయితే సదురుతున్నా. చూడండి, ఆ కవర్లో అన్నీ పిల్లలు డ్రాయర్లు అండి. ఆ కవర్లో అలా పెట్టేసుకుంటాను. ఒక దగ్గర ఆ కవర్లో వేసుకుంటే వాళ్ళకి వేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది కదండి. అందుకే అలా కవర్లో పెట్టుకుంటాను. ఉతికేసినమ్మటే కవర్లో అయితే అలా పెట్టుకుంటాను. వాళ్ళకి వేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇంకా ఆ సెల్ఫ్ను కూడా శుభ్రం చేసేసి పేపర్ అయితే వేసేసి కవర్ అయితే అక్కడ పెట్టేస్తున్నాను. ఇంకా అవైతే పిల్లలయ్యి డైపర్లు కూడా నేను ఎక్కువ యూజ్ చేయనండి. మానేశాను, పిల్లలకి అలవాటు చేసేసాను డైపర్ లేకుండానే. ఇంకా
నెక్స్ట్ అయితే కింద సెల్ఫ్ తీస్తున్నా చూడండి, అవైతే ఆ కవర్లలో అయితే అప్పుడప్పుడు వేసుకునే డ్రెస్సెస్ అండి. ఆ సెల్ఫ్ని కూడా నేను క్లీన్ చేసేసి ఇలా అయితే పేపర్లు దులిపేసి పేపర్లు అయితే వేసేసాను. పెద్దగా డస్ట్ అయితే ఏమీ లేదండి, ఎందుకంటే ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటాను కదండి. పెద్ద డస్ట్ అయితే ఏమీ పట్టలేదు. కాకపోతే పండగ వస్తుంది కాబట్టి క్లీన్ చేసుకోవాలి కాబట్టి చేసుకుంటున్నాను. పెద్ద పని అయితే ఎక్కువేమీ అనిపించలేదు, కానీ ఎప్పుడు వీలుగా ఉంది కాబట్టి ఇప్పుడైతే చేసుకుంటూ ఉన్నాను. వీలు కుదిరినప్పుడు చేస్తూ ఉంటాను. ఇంకా ఆ సెల్ఫ్ కూడా కంప్లీట్ అయిపోయింది. అలా క్లాత్ అయితే ముసుకేసానండి, ఎందుకంటే డస్ట్ ఏం పడకుండా ఏమన్నా పురుగులున్నా ఏమన్నా ఉన్నా దూరకుండా అయితే పెట్టాను. చూడండి, దోమల బ్యాట్ అండి. పిల్లలు ఉన్న వాళ్ళ దగ్గర దోమల బ్యాట్ అయితే చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలండి. అందుకేనండి వాళ్ళకి అందకుండా నేనైతే అలా పైన పెట్టుకుంటాను. నెక్స్ట్ అయితే జెండు బామ్స్ అండి. జెండు బామ్స్ కూడా పిల్లలకు అందకుండా చాలా పైకి పెట్టుకోవాలి. నేను అందుకే అలా పైకి పెట్టాను. ఇక ఈవినింగ్ అండి, ఇది నేను ఈవినింగ్ అయితే అది ఆఫ్టర్నూన్కి అయితే క్లోజ్ చేసేసాను. తర్వాత కొంచెం పిల్లలు కదండి, వర్క్ ఉంటుంది కదా, బిజీగా ఉండి చేయలేకపోయాను. నెక్స్ట్ అయితే కొద్దిగా వీలుగా ఈవినింగ్ అయితే కిచెన్ మొదలు పెట్టానండి. ఇంకా కిచెన్ది అయితే చెప్పేది కాదండి. చూడండి ఎట్లా ఉన్నాయో డబ్బాలు. ఇవి కూడా ఎప్పటికప్పుడు అయితే క్లీన్ చేసుకుంటూ ఉంటాను. ఇంకా కిచెన్ అయితే అన్ని డబ్బాలు తీసేసి కిచెన్ ఒక్కొక్క సెల్ఫ్ను అయితే దులుపుతున్నాను చూడండి. ఒక్కొక్క సెల్ఫ్ను అయితే దులుపుతున్నాను. ఇందులో కూడా పెద్ద బూజుగా అంటూ ఏమీ లేదు, దులపాలి కాబట్టి దులిపేస్తున్నాను. మొత్తం సిపిరితో అయితే ఏమన్నా డస్ట్ ఉన్నా బూజున్నా పోయిద్దని అలా అయితే తుడిసి పైన కూడా ఏమి బూజు ఉందేమో చూశాను. ఆల్రెడీ నేను క్రిస్మస్కి బూజు దులిపి ఇల్లు అయితే కడిగి దుప్పట్లయితే ఉతికేసానండి. మళ్ళీ న్యూ ఇయర్ వస్తుంది కదా అన్నట్టు, మళ్ళీ ఫెస్టివల్ కదండి, మళ్ళీ ఊరెళ్ళే పని ఉంటుందని ముందుగా అయితే న్యూ ఇయర్ నుంచే మొదలు పెట్టేశానండి. ఇంకా క్లీన్ చేసేసుకుంటే న్యూ ఇయర్ది పండగ రెండు కలిసి వస్తుంది కదండి, అందుకే రెండు కలిసి వచ్చేస్తుందని ఇలా అయితే వర్క్ చేస్తున్నాను. ఇలా పేపర్ అయితే వేసేసుకొని కందిపప్పు డబ్బాలో ఏ డబ్బాలు ఉన్నా ఒక పాత క్లాత్ అయితే ఏమైనా డస్ట్ ఉంటే పోతుందని అలా తుడుపుతూ ఉంటానండి, తుడుస్తున్నాను. ఆ సెల్ఫ్లో అయితే నేను కందిపప్పు, ఉప్మా రవ్వ, సాల్టు, ఇంకా పంచదార అలా అయితే పెడుతూ ఉంటానండి ఆ సెల్ఫ్లో. ఇదైతే పెరుగు మిరపకాయలు అంటారు కదండి, ఇవి పప్పుసారులో వేపుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. ఇదండి అట్ల పెనం ఇరిగిపోయిందండి కింద పడి. రేపు న్యూ ఇయర్ కదండి, అందరూ అయితే ఈరోజే ముగ్గులు వేస్తున్నారు. మీరు కూడా ఏం ముగ్గు వేసారో కామెంట్ అయితే చేయండి. నేను కూడా అయితే ముగ్గు అయితే వేసాను. ఏ ముగ్గు వేసానో చూడండి మీరే. ఇవన్నీ అయితే నేను క్లీన్ చేసి ఇలా పెట్టేస్తున్నాను, ఒక్కొక్కటి అయితే పెట్టేస్తున్నాను. నెక్స్ట్ అయితే పై సెల్ఫ్ తీస్తున్నాను. పై సెల్ఫ్లో డబ్బాలన్నీ తీసేసి పై సెల్ఫ్ని కూడా క్లీన్ చేస్తున్నాను. ఎక్కడ కూడా పెద్ద డస్ట్ లేదు, కానీ ఇక అది కూడా పనిలో పని అయిపోతుందని దాన్ని కూడా అయితే క్లీన్ చేస్తున్నాను. అన్నీ తీసి నేను కింద అయితే పెట్టేస్తున్నాను. పెట్టి సీపిరితో అయితే ఊడిసి మళ్ళీ డబ్బాలన్నీ తుడిసి అయితే మళ్ళీ వరుసగా పెట్టేస్తున్నాను. పెద్దగా సామాన్లు ఏమి ఉండవండి, ఎక్కువ సామాన్లు కూడా ఏం తెచ్చుకోము. కొన్ని అవన్నీ డబ్బాలే, మళ్ళీ మనం ఏమి ఎక్కువ ఉండేది కాదు కదా, తగు మాత్రమే తెచ్చుకుంటాము. ఎక్కువ వేస్ట్ అంటూ చేయనండి నేను. మినిమం తెచ్చుకొని మినిమం వాడతాను, అయిపోయినప్పుడే తెచ్చుకుంటాను. ఎందుకంటే తక్కువ కదండి, ఇద్దరమే కదా, పిల్లలే కదా, వేస్ట్ చేయటం ఎందుకని కొద్దిగా తెచ్చుకొని వాడుతూ ఉంటాను. వేస్ట్ చేసుకుంటే ఏమొస్తుంది, పురుగు పడుతుంది కదా అన్నట్టు కొద్దిగా తెచ్చుకొని వాడతానండి. ఇంకా నెక్స్ట్ అయితే కింద సెల్ఫ్ను దులుపుతున్నాను. ఈ సెల్ఫ్ను కూడా ఇలా దులిపేసి పేపర్ని అయితే శుభ్రం చేసి వేసేసి ఈ సెల్ఫ్లో అయితే నేను ఏమేమి పెడతానంటే ఉప్పు, కారం, పసుపు అండ్ పొడి కారం అండ్ చట్నీ పెడతానండి సెల్ఫ్లో. ఎందుకంటే వంట చేసే దగ్గర కల్లుప్పు కూడా అండి, కల్లుప్పు డబ్బాని తుడిసి పెడుతున్నా చూడండి.
ఎందుకంటే మనం వంట చేసేటప్పుడు ఇవే కదండి చేతికి దగ్గరలో ఉంటాయి, అక్కడే గ్యాస్ ఇవన్నీ దగ్గరలో ఉంటాయి కాబట్టి ఇలా పెట్టుకుంటే మనకు కన్వీనియంట్గా ఉంటుందని ఇక్కడైతే ఇలా సెట్ చేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా పైన అలా పెట్టేశాను వరుసగా, ఎక్కడైతే మళ్ళీ సదిరేశాను. ఈ సెల్ఫ్ అయితే దాదాపు కంప్లీట్ అయిపోయినట్టేనండి. చూడండి నేను ఎలా సదురుకుంటున్నాను. ఇదైతే ఆయిల్ అండి, అందులో ఎగ్స్ ఉన్నాయి. ఆయిల్ సెల్ఫ్ను కూడా తీసి తుడిసేసి మళ్ళీ అయితే పేపర్స్ అయితే వేసి ఊడిసి బూజు ఏమన్నా ఉంటుందా అని ఫస్ట్ ఊడిసి తర్వాత పేపర్ వేసి తర్వాత ఆయిల్ క్యాన్ అయితే అక్కడ పెట్టానండి. మీరు కూడా అయితే పండగ పనులు అయితే ఎక్కడి దాకా వచ్చాయో నా వీడియో చూసిన వాళ్ళు అయితే కామెంట్ చేయండి. కొంచెం తొందరగా అయితే మొదలు పెట్టుకోండి, ఎందుకంటే పండగ రోజు వచ్చేటప్పుడు మనం ఖాళీగా ఉండాలండి. ముందు నుంచి చేసుకుంటేనే మనం చేసుకొని అలసిపోయి ఉంటాం కదండి. పండగ వచ్చేసరికి మన హెల్త్ ఏమి బాగోదండి. అందుకే కొద్దిగా ముందు నుంచి చేసుకొని పండగ వచ్చేసరికి యాక్టివ్గా ఉంటే పండగ మంచిగా చేసుకుంటామండి. ఇక్కడ ఇంకో సెల్ఫ్ అండి ఎదురుగా ఉన్నదాన్ని, దాన్ని కూడా క్లీన్ చేసేసి చూపించాను. ఇది హాల్ అండి, హాల్లో కూడా క్లీన్ చేసేసానండి. ఇంకా అంతా వీడియో చేయటం ఎందుకనని క్లీన్ అయితే చేసేసి ఎక్కడైతే పెట్టేశాను. హాల్లో సెల్ఫ్ కూడా క్లీన్ చేసి ఎక్కడ వస్తువులు అక్కడైతే పెట్టేశాను. మీకు వీడియో తీస్తాం చాలా లాంగ్ అయిపోతుందని తీసేసి అయితే పెట్టేశాను. నేను ఎక్కడ తీసి పెట్టినా మళ్ళీ మా పిల్లలైతే పాడు చేసేసారు. ఇది హాలు ఎదురుగా ఉన్నదండి, ఇది కూడా సెల్ఫ్ని అయితే క్లీన్ చేసేసాను. ఇంకా క్లీన్ అయిపోయాక డస్ట్ పడి ఉంటుంది కదండి, ఎట్లా రేపు న్యూ ఇయర్ అని నేనైతే ఇల్లు క్లీన్ చేసేటప్పుడు గోరువెచ్చని నీళ్ళు అయితే మూత డెటాల్ వేసి అయితే క్లీన్ చేస్తానండి. ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారు కదండి, వాళ్ళు ఊరిక అక్కడ కూర్చొని ఆడుకుంటూ ఉంటారని పెడుతూ అలా డెటాల్ వేసి అయితే ఎప్పుడు ఇల్లు క్లీన్ చేసినా అయితే అలా డెటాల్ వేసి అయితే క్లీన్ చేస్తానండి. ఓకేనండి, మీరు ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీకు తెలిసిన వారికి అయితే షేర్ చేయండి, లైక్ చేయండి. నా వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. మీకు కామెంట్ చేయటం, మీ లైక్ చేయటం వల్ల నా వీడియో ఇంకా చేయాలని నాకైతే ప్రోత్సహించిన వాళ్ళు అవుతారు. నేనైతే ఇల్లు మొత్తం హాలు, బెడ్రూము, కిచెను మొత్తం అయితే క్లీన్ చేశాను. మేము ఉండేదైతే సింగిల్ బెడ్రూమ్ అండి, చాలా చిన్నగా ఉంటుంది. ఇంకా అడ్జస్ట్ అయ్యి అయితే ఉంటాం. మార్నింగే అయితే దుప్పట్లు కూడా ఉతికేసానండి, ఎందుకంటే మార్నింగే వాటర్ వస్తుంది కదా, దుప్పట్లు బట్టలు అయితే ఉతికాను. కొన్ని దుప్పట్లు అయితే పైన వేసానండి, బాల్కనీలో జరిపోతే పైన అయితే వేసి ఆరేసి వచ్చాను. ఇక అంట్లు కూడా ఉన్న గిన్నెలు కూడా తోమేసి అయితే ఇలా కింద అయితే బాయిల్ ఇచ్చేసాను ఎండకి. ఓకే, మరి చూసినందుకు చాలా థ్యాంక్ యూ అండి.